హల్లెలూయా. ఈ దిన వాక్యము 3వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని ప్రభువారు మాట్లాడారు. ఈ మాటలు అబ్రాహామువి. అబ్ రహాం, రహాం అంటే ఉన్నతుడు, అబ్ అంటే తండ్రి. నా తండ్రి ఉన్నతుడు, అందుకే జనములకు తండ్రి అని అబ్రహామునకు పేరు. అంటే ఉన్నతమైన తండ్రి అని అబ్రహామునకు పేరు. అబ్రహాముని దేవుడు స్నేహితుడిగా భావించాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది, నా స్నేహితుడైన అబ్రహాము అని. కాబట్టి అబ్రహాముని దేవుడు ప్రేమించి ఆయన ప్రమాణము చేయాల్సి వచ్చింది. అబ్రహాముతో చెప్తా ఉన్నాడు, నేను నిన్ను దీవిస్తానని. అందుకని ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా ప్రమాణం చేయాల్సి వస్తే నా తోడు అనుకుంటే ఎవరో నమ్మరు. ఆకాశం తోడని అనకూడదు, భూమి తోడని అనకూడదు, యెరూషలేము తోడని అనకూడదు. ప్రమాణాలు ఏమి మనము చేయకూడదు. దేవుడు కాబట్టి తన తోడు అంటే తనకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు. మన లోకంలో మనకన్నా గొప్ప వాళ్ళము ఇష్టమైన దాన్ని బట్టి ప్రమాణం చేస్తూ ఉంటాం. ఇదిగో నేను నా పిల్లల సాక్షిగా ఈ మాట అంటున్నాను, ఇదిగో నా భర్త సాక్షిగా అంటున్నాను, లేదా నా భార్య సాక్షిగా అంటున్నాను, లేదా పెద్ద మనుషుల్లో తెచ్చా మాట్లాడు. మరి దేవుడు అవన్నీ తెస్తాడు? దేవుడే గొప్పవాడు కదా. అందుకే తన తోడు అంటే తన మీద తాను ప్రమాణము చేసుకున్నాడట. మన దేవుడు మాట తప్పనివాడు. దేవుడు అంటున్నాడు అబ్రహాంతో, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. మన దేవుడు అంత గొప్ప దేవుడు అంటే విస్తరింపజేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. దేవుడు మాట తప్పాడా? తప్పలేదు. అబ్రహాముని ఖచ్చితంగా ఆశీర్వదించాడు. అబ్రహాముని ఖచ్చితంగా విస్తరింప చేశాడు. అనేకమైన జనములు వచ్చేయి వెళ్ళిపోయాయి, కానీ ఇశ్రాయేలు అనే జనాంగము అది ఒక దేశముగా ఉండి ప్రపంచ పటంలో ఉండి ఎప్పటికొచ్చి ఆ రాజ్యము నిలిచి ఉంది అంటే కారణం ఏంటనుకున్నారు? దేవుడి వాగ్దానము. అలాగే నీ జీవితంలో దేవుడు వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడు. దానిని బట్టి మనం విశ్వాసం ఉంచాలి. దేవుడు ఇచ్చాడులే, మాట ఇచ్చాడులే, అదేమన్నా అవుతాయి ఏటి చేస్తాయి కాదు. ఆ మాటని నువ్వు పట్టుకొని ప్రభు సన్నిధిలో కనిపెట్టు. దేవుడు నిన్ను నీ కుటుంబాలను బహుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.